నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బురద జల్లే పని పెట్టుకున్న బీజేపీ మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీరాములు యాదవ్ ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకుల ఫైర్ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం కోరుట్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బీరంగూడలో అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ కొత్త స్టోర్ కమ్ బొటిక్ ప్రారంభించిన టీవీ నటి పల్లవి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపై మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారాన్ని తెలుసుకోవడం రాకపోతే తమను సంప్రదిస్తే వివరంగా తెలియజేస్తామని వారు ఎద్దేవా చేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రి 3 కోట్లు 6 కోట్లు 9 కోట్లు కాదు దాదాపు 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈసారి మళ్లీ ఆర్టీఐ యాక్ట్ పెట్టి మంత్రి ఎన్ని కోట్లు తెచ్చారు, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయో కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని క్షుణ్ణంగా తెలుసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటిగా లోపాయకారి ఒప్పందంతో మంత్రిపై బురద చల్లే పని పెట్టుకున్నాయని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు అరవింద్ శర్మ, బేరా బాలకృష్ణ, నిమ్మల నరేందర్ గౌడ్, కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, కామేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ మా కామేష్ రెడ్డి చెప్పినట్టు 18-19 సబితా ఇంద్రారెడ్డి లేకపోయినా కానీ వారి పేరు వారు తెచ్చినట్టుగా వారు పర్యాయం 3 కోట్లు ఏం చేశారని అడగడము అది వాస్తవం కాదు. ఇంకోటి ఏంటంటే వచ్చింది కరోనా టైంలో ఈ యొక్క నిధులు ప్రభుత్వం కేటాయించలేదు. తర్వాత ఫైనాన్షియల్ 21, 22 ఇప్పుడు ఇది వస్తే 3వ 23 వచ్చింది 6 కోట్ల రూపాయలు. శ్రీరాములు యాదవ్ గారు ఏమంటారంటే 9 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఆర్టీఐ యాక్ట్ కింద మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, ఈ 9 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిరు అనే క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. స్పెషల్ ఫండ్ వచ్చింది, ఈ స్పెషల్ ఫండ్ ఎక్కడ ఖర్చు పెట్టిరు అని అడుగుతూ ఉన్నాడు. అయ్యా శ్రీరాములు యాదవ్ గారు అన్నగారు మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఎవరో చెప్తే నువ్వు మాట్లాడింది అని అడిగాడు కదా, దానికి జవాబుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీర్పేట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్గా మా దగ్గర ఏం చేసిందో నేను చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ మేడంకి సంబంధమే లేదు. 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ అంతకుముందు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో తనకు సంబంధం, 18-19 అనేది సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. తర్వాత 19-20, 20-21 రాష్ట్ర వ్యాప్తంగా అసలు టీడీపీ ఫండ్స్ అనేది ఇవ్వలేదు, ఏ ఎమ్మెల్యేకి ఇవ్వలేదు. అదొకటి. మీ నరేంద్ర మోడీ మీ పిఎం కూడా ఒక ఎంపీకి కూడా లాట్స్ ఇవ్వలేదు, ఎంపీ లాట్స్ కూడా ఇవ్వలేదు. అదందరికీ జగన్ ఎదిగిన సత్యం. నా అవగాహన కూడా మీకు లేదు. కూడా మహేశ్వరం నియోజకవర్గంలో జరగట్లేదు అని చెప్పేసి ఆయన ఆరోపణ చేయడం అనేది మాకు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే శ్రీరాములు యాదవ్ గారు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతను ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఎవరో ఏదో మాట్లాడితే ఆయన కూడా అట్లా అవగాహన లేకుండా మాట్లాడడం అనేది నిజంగా కూడా హాస్యాస్పదం. ఈరోజు శ్రీరాములు యాదవ్ గారికి ఒక్కటే చెప్తా ఉన్నాం, అసలు టీడీపీ నిధుల కింద ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకు కేటాయిస్తుంది ప్రభుత్వం. గతంలో అలాగే కేటాయించింది, ఇప్పుడు కూడా అలాగే కేటాయిస్తుంది. ఒక 2 సంవత్సరాలు కరోనా కాలంలో ఎవ్వరికి కూడా రూపాయి ఇవ్వలేదు. ఎందుకంటే మా కరోనా కష్టాలను మనం అందరం కూడా చూస్తాం. ఆ సందర్భంగా ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. అదేవిధంగా ఎంపీ ల్యాబ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఎవరికి రాలేదు. దాని తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు
6 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలకు గాను 6 కోట్ల రూపాయల టీడీపీ ఫండ్ వచ్చింది. ఆ ఫండ్ ఎక్కడ పోయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం శ్రీరాములు యాదవ్ గారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం శ్రీరాములు యాదవ్ గారికి, అయ్యా మీరు ఈ 6 కోట్లు 9 కోట్ల పంచాయతీ వద్దు, నీకు నిజంగా దమ్ముంటే. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని రైతన్నలను కోరారు. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఎమ్మెల్యే వర్షాలకు దెబ్బతిన్న వరి, నువ్వుల పంట, మామిడి తోటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. మొన్న రాత్రి జరిగి ఎంతో నష్టపోయిన రైతులు మామిడి తోటలు కానీ వరి పొలాలు కానీ అన్నదమ్మండి. ముఖ్యంగా నువ్వు తోటలు అయితే ఎంతో బ్రహ్మాండంగా ఉండే, ఈసారి ఎంతో పెద్ద పంట వస్తుందని ఆశించినాం. మొత్తం పడిపోయిన మొన్న రాత్రి నిన్న రాత్రి కొన్ని గ్రామాల మీద ఎఫెక్ట్ పడ్డది బాగా. ఏదైతే కల్లూరు కానీ, అదేవిధంగా సర్పరాజ్పల్లి, పైడిమడుగు, మన జోగిన్పల్లి, మాదాపూర్ కొంత అన్ని ఈ పక్కన పోయింది కనుక మొత్తం పంటలను వెళ్ళిపోయింది. వడ్లు ఆరవలసినట్టు మనం కొట్టి ఆరవలసినట్టు వడ్లన్నీ కింద రాలిపోయినాయి కనుక అధికారులకు నిన్న జిల్లా కలెక్టర్ గారితో ఈరోజు మాట్లాడి అధికారులకు కూడా పంపించాను. సర్వే చేస్తాం, ఎంతో ప్రభుత్వం నుంచి ఎంతో విధంగా కొంత లాభం అయ్యేటట్టు రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. దురదృష్టం ఎందుకంటే మామిడి చెట్టు అయితే ఒక్క చెట్టుకు ఒక కాయ లేకుండా రాలిపోయింది. కొంత చెట్లు కింద ఆరవలసినట్టు కాయలన్నీ కూడా తెంపి పోసినట్టు ఆ విధంగా జరిగినాయి కనుక దానికోసం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తప్పక నష్టపరిహారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం కోసం నా కృషి నేను చేస్తాను. జిల్లా అంతా కూడా జరిగింది. నువ్వుల పంట ఈసారి బ్రహ్మాండమైన నువ్వులు పండుతాయని చెప్పి అందరూ ఆశించడం, మంచి పంట వచ్చింది, మంచి క్రాప్ వచ్చింది. కానీ ఇప్పుడు కోసే దశకి ఇంకో 15 రోజులు అయితే కోసే దశ ఉంటుండే. అకాల వర్షంతో మొత్తం కింద పడిపోయింది కనుక అంత మురిగిపోతుంది. ఎప్పుడు కూడా దాంట్లో ఏం నువ్వులే లేవు కనుక అధికారులకు చెప్పినాం. నువ్వుల పంట కూడా మంచి రేటు ఉన్నది, మంచి ధర వస్తుంది. 8 నుంచి 10 గంటలు వెళ్తే ఎకరాలు అంటే దాదాపు 1,00,000 వచ్చే పంట 3 నెలలు మంచి కమర్షియల్ క్రాప్ మంచి పంట. కానీ ఇది ఒక భయానికే రైతులు ఆ పంటకు పోతలేరు ఎక్కువ. అయినా ఈసారి బాగా మ్యాక్సిమం పంట చేసినారు. ఎక్కువ మొత్తం నష్టం జరిగింది కనుక ఇలా జిల్లా కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. అధికారులు కూడా అందరు కూడా చూసి ప్రతి ఎకరం కూడా ఏ రైతులు నష్టపోకుండా ప్రతి ఒక్క ఎకరం కూడా సర్వే చేసి పంపిస్తారు. రిపోర్టు ప్రభుత్వానికి పంపి ప్రభుత్వంతో కూడా మాట్లాడి నష్టపరిహారం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తారు.
ప్రముఖ బట్టల దుకాణం అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ తన కొత్త స్టోర్ కమ్ బొటిక్ ను హైదరాబాద్లోని బీరంగూడలో ప్రారంభించింది. స్టోర్ వ్యవస్థాపకురాలు జి హరిత కిషోర్ రెడ్డి సమక్షంలో టెలివిజన్ నటి పల్లవి రామ్శెట్టి కొత్త స్టోర్ కమ్ బొటిక్ ను ప్రారంభించారు. 70% వరకు ప్రారంభ డిస్కౌంట్ ఆఫర్, అన్ని రకాల చీరలపై స్టోర్లో మొదటి 3 రోజులు నడుస్తుందని తెలిపారు. దీంతో పాటు ప్రతి బేసిక్ ఫ్యాన్సీ చీరలపై 1+1 ఆఫర్ను స్టోర్లో పొందవచ్చునన్నారు. ప్రత్యేక అతిథి పల్లవి మాట్లాడుతూ అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ నైట్ వేర్ కుర్తీల నుండి కస్టమర్ల అభిరుచుల ఆధారంగా సౌకర్యాలతో విస్తృత శ్రేణి సేకరణలను కలిగి ఉన్నాయని తెలిపారు. 1+1 ఆఫర్లో 300 రూపాయలకు రోజువారీ వినియోగ సింథటిక్ చీరలపై ప్రారంభ ఆఫర్ ఉందని, 2+1 ఆఫర్లో 400తో పూనం చీరలు కూడా ఉన్నాయని వ్యవస్థాపకురాలు హరిత వివరించారు. హాయ్, అందరికీ నమస్తే. అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ మరియు బుటిక్ ఈరోజే ప్రారంభమైంది. ఇక్కడ అప్ టు 70% వరకు ఆఫర్ ఉంది. మనకి ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ శారీస్, నైట్ వేర్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ కూడా చేస్తే మనకు కావాల్సినట్టు కూడా కస్టమైజ్ చేసి వీళ్ళు రెడీ చేస్తారనమాట. సో మీరు కనుక పిక్చర్ చూపిస్తే యాజ్ టీజ్గా వచ్చేస్తుంది అనమాట మీకు కావాల్సిన అవుట్ఫిట్. అండ్ ఇక్కడ ఇప్పుడైతే ఆఫర్ రన్ అవుతుంది. ఆఫర్ ఏంటో చెప్తాను. డైలీ యూజ్ సింథటిక్ శారీస్ 300 రూపీస్కి 1+1 ఆఫర్లో వస్తుంది. అండ్ పూనం శారీస్ 400 రూపీస్కి 2+1. అండ్ 250 రూపీస్కి ఫ్యాన్సీ శారీస్ 1+1 ఆఫర్లో వస్తుంది. అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ పైన మనకి అప్ టు 70% ఆఫర్ వస్తుంది. ఆఫర్ ఓన్లీ 3 days మాత్రమే. మన బీరంగూడలో అచ్యుత సిల్క్స్ అని చెప్పి ఇక్కడ శారీ షోరూమ్ ఓపెన్ చేస్తున్నామండి. దాంతోపాటు బొటిక్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, అంటే 100 రూపాయల నుంచి చీర స్టార్ట్ అవుతుందండి. మీకు ఫ్యాన్సీ, కాటన్, డైలీ యూస్, పట్టు ఫ్యాన్సీస్, వెడ్డింగ్ కలెక్షన్స్ ప్రతి ఒక్కటి మీరు అనుకున్న బడ్జెట్లోనే మీ ముందుకు తీసుకురావడానికి అచ్యుతగా మేము ఎప్పుడూ కస్టమర్స్కి సపోర్ట్ చేయాలని మా ప్రయత్నం. రండి, ఒక్కసారి చూడండి. తర్వాత మీకు ఇంకా ఏమైనా కావాలి అన్నా వీఆర్ రెడీ టు సర్వ్ ద పీపుల్. నమస్తే. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్రంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొదటి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ మాట్లాడుతూ సత్రం అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, సమావేశంలో వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం పేరుతో కాశీలో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. 1,00,000 రూపాయల డోనర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, కోశాధికారి కటకం కిషన్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘానికి ప్రథమ కార్యవర్గ సమావేశానికి మన గౌరవనీయులు, మన రాష్ట్ర ప్రముఖులైన బుగ్గారపు దయానంద్ గారు, ఎమ్మెల్సీ హైదరాబాద్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం సత్ర కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కూడా దర్శించుకుంటున్నారు. వారికి ఈ సందర్భంగా సత్ర కమిటీ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తున్నాం. జై వాసవి మాతాకి జై వాసవి. ఈనాడు మన వేములవాడ ఆర్యవైశ్య అన్నదాన సత్రానికి అధ్యక్షులైన మన బుస్సా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వారి టీంకు, అదేవిధంగా వైస్ చైర్మన్ అయిన మన స్వరాజ్ కుమార్ గారికి, మరియు ఇక్కడ ఉప్పల రాజేశ్వర్ గారికి, మరియు మిగిలిన కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా మొదటి కార్యవర్గ సమావేశం అయినందుకు వారందరినీ కూడా మన బుస్సా శ్రీనివాస్ గారికి, ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇంతకుముందు కూడా మురళి గారు వారి టీంలో కూడా నన్ను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మానకుంట వారు కూడా నన్ను ఈ యొక్క పుణ్యక్షేత్రంలో తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా మా యొక్క ఇంటి దేవుడు అని కూడా రాజరాజేశ్వరి దేవుడు అని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా
ఈ యొక్క కేసీఆర్ పుణ్యక్షేత్రానికి కూడా మీరు వచ్చి వారు కూడా ఫండ్ను కూడా మన కేసీఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ కూడా కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇది ఒకటి మన కొండ గట్టు ఒకటి కూడా అది కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నారు. యాదిరిగుట్ట ఏ మాదిరిగా చేస్తున్నారో ఇక్కడ కూడా శ్రీశైలం మన ఇక్కడ కూడా వెములవాడ మన కొండగట్టు ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున వారికి కూడా కృతజ్ఞతలు మన సీఎం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా నా తరఫున మీ అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. అదేవిధంగా రాజరాజేశ్వరి దేవుని యొక్క దాన్ని కూడా దర్శనానికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వీరు వెమ్లవాడ ఆర్యవైశ్య అన్నసత్రం వారు కూడా ప్రత్యేకంగా కాశీలో కూడా అన్నసత్రాన్ని వారు టేక్ ఓవర్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా తరఫున సహాయశక్తుల వారికి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ మనం కాశీలో కూడా అన్నసత్రము కన్స్ట్రక్షన్ నేను దానికి ఒక సత్రానికి జనరల్ సెక్రటరీ ఉంటూ ఇప్పటివరకు 7 ఫ్లోర్లలో 5 ఫ్లోర్లు పూర్తి కావడం జరిగింది. దానికి ప్రత్యేకంగా 65 రూమ్లు అక్కడ నిర్మాణం జరుగుతుంది. దానికి మీ అందరి సహకారం ఉన్నందుకు అది కూడా సక్సెస్ అయింది. దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ నా తరఫున ప్రత్యేకంగా కాశీలో ఏ అవసరం ఉన్నా మీకు దాంతో కూడా సహాయశక్తుల సపోర్ట్ చేయడానికి నేను ముందుంటాను. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఎందుకంటే చాలా దగ్గర చిన్న సందులు ఉంటాయి. కన్స్ట్రక్షన్ కష్టంగా ఉంటుంది. అన్నిటికీ అక్కడ మున్సిపల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. అన్ని విధాల సహాయ సహకారాలు నేను అందిస్తానని తెలియజేస్తూ అదే విశ్వనాథుని యొక్క మనకు ఎప్పటికీ దేవుని అనుగ్రహం ఉంటుంది. ఈ రాజరాజేశ్వరి దేవుని కూడా అనుగ్రహం ఉంటూ అది కూడా సక్సెస్గా అయ్యి ప్రతి ఒక్కరు కూడా సేవలో మన రాజరాజేశ్వరి అన్నసత్ర టీం ప్రత్యేకంగా ఉంటూ వారికి కూడా ప్రత్యేకంగా సేవలు చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సందర్భంగా బొగ్గారం దయానంద గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, హైదరాబాద్లోని సెక్రటరియట్ ముంగట పొట్టి శ్రీరాములు విగ్రహం గత దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇటీవల ఎవరికి తెలియకుండానే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తొలగించడం జరిగింది. మేము ఎందుకంటే పొట్టి శ్రీరాములు ఆంధ్ర వ్యక్తి కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, గాంధీయని కాదు. తర్వాత కేసీఆర్ చెప్తున్నాడు నేను దళిత బంధు అని చెప్పుకుంటున్నాడు. ఆయన కన్నా ముందుగానే దాదాపు 1942లోనే దళితులకు హరిజనులకు ఆలయ ప్రవేశం గావించి వారితో సహపంక్తి భోజనం చేయడం జరిగింది. స్వాతంత్రంలో జైలు శిక్షణ అనుభవించాడు కాబట్టి ఆయన జాతీయ నాయకుడే, ఆయన ఒక ప్రాంతీయ నాయకుడు కాదు. కాబట్టి బొగ్గారం దయానంద గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ సెక్రటరియట్ ఉన్న విగ్రహాన్ని సంస్కృత రీతిలో ఆయన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి బొగ్గారం దయానంద గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఉప్పుల రామేశం పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్గా వారికి కూడా నేను తర్వాత ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, గవర్నర్ గారికి నేను ట్విట్టర్ ద్వారా పంపించడం, దాని కాపీలు కూడా బొగ్గారం దయానంద గారికి నేను పంపించడం జరిగింది. దయచేసి మీరు దాన్ని సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఓ బ్రాందీ షాప్లోని పనిచేసే వాచ్మెన్ రామాంజీపై ఇదే గ్రామానికి చెందిన లాలేపల్లి రవీందర్ రెడ్డితో పాటు మరికొంతమంది శనివారం రాత్రి దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఇరు వర్గాలు వైసీపీ పార్టీకి చెందిన వారు రామాంజీపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన తరపున వందలాది మంది పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ 4 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఐ విజయ్ కుమార్ నచ్చజెప్పి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రామాంజీ తరపున వచ్చిన వారు శాంతించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుని గాలి దుమారాలతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. మరోపక్క అకాల వర్షాలకు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. మరోపక్క మామిడికాయలు నేలరాలాయి.
లక్షలు పెట్టి పెట్టుబడి పెడితే అకాల వర్షం వల్ల ఆశలు అడియాసలు అవుతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ మహేష్ కుమార్ రావిరాల పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదిత్య కళాశాల డీమర్ ప్రాంతాల మీదుగా క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. రోడ్ల శుభ్రత ఎలా ఉంది, డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారా లేదా, పారిశుద్ధ్య కార్మికులు సకాలంలో డ్యూటీకి వెళ్తున్నారా లేదా వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. మరిన్ని మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు అక్కడే ఉన్న నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి పృథ్వీచరణ్ కు సూచనలు ఇచ్చారు. అక్కడి నుంచి వెహికల్ యార్డ్ ను సందర్శించారు. వాహనాలన్నీ సకాలంలో విధులకు వెళ్తున్నాయో లేదో పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని కమిషనర్ మహేష్ కుమార్ రావిరాల సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై పంబలేరు బ్రిడ్జ్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి యువకుడు మృతి చెంది ఉన్నాడు. గుర్తించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుని మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలవదు పోలీసులు పోతే అనుకుని అంటున్నా ఇక్కడుడా ఎక్కడుడా ఏమన్నా సారీ ఎక్కిలు కొంత చెట్లు ఏదో పని చేసాడు మహానాడ చూపించిన ఏం కాల కదా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో యువత అసోసియేట్ అవ్వడం అభినందనీయమని సినీ హీరో విష్ణు అన్నారు. రా ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక అసోసియేషన్గా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటడం, నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, అత్యవసర సమయంలో అవసరమైన వారికి ఉచితంగా సేవలు చేయడం వంటివి కార్యక్రమాలను వీరు కొనసాగిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, నగరి, కుప్పం, ఒంగోలు ప్రాంతాల్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీలో జరిగిన కార్యక్రమానికి హీరో విష్ణు ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రోగ్రామ్ కూకటపల్లిలో జరుగుతుందండి. ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. వీళ్ళు ఫామ్ చేసుకున్న అసోసియేషన్ చాలా బాగుంది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాలంటీర్గా వెళ్ళి అందరికీ సేవ చేద్దాం అనుకునే ఆలోచన చాలా మంచిది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయాలి అని చెప్పి ఎటువంటి సహకారం కావాలని నా నుంచి ఉంటుందని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బురద జల్లే పని పెట్టుకున్న బీజేపీ. మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీరాములు యాదవ్ ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకుల ఫైర్. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. కోరుట్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. బీరంగూడలో అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ కొత్త స్టోర్ కమ్ బొటిక్ ప్రారంభించిన టీవీ నటి పల్లవి.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.